అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం రాగి పిండితో లడ్డు చేద్దాం. రాగి పిండి చాలా మంచిది కదా, ఇది మనకి కాల్షియం ఉంటుంది ఎక్కువ, అందులో ఒక కప్పు గిన్నె నిండా రాగి పిండి తీసుకున్నాను. తగినంత బెల్లం వేస్తాను, ఇది కావలసినంత బెల్లం. అందులో కొంచెం మనము వేరుశనగలు, అలాగే కొద్దిగా నువ్వులు, 4-5 యాలక్కాయలు ముందుగా కొంచెం వేయించుకోవడానికి నెయ్యి తీసుకున్నాం. ముందుగా మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరగనిచ్చి పల్లీలు వేసుకొని దోరగా దోరగా వేగాలి. దోరగా వేగితే చాలు. పల్లీలు చాలా బాగుంటుంది టేస్ట్, మనం నేతితో చేస్తున్నాం కాబట్టి. పల్లీలు వేగిపోయాయి, అందులోనే మనము నువ్వులు వేసుకున్నాం. నువ్వులు కొద్దిసేపు వేయించాలి, ఎందుకంటే మాడిపోతాయి. నువ్వులు వేగాయి, చిటపట్టా అంటున్నాయి సౌండ్ చూడండి. చాలు, లేదంటే మాడిపోతే చేదు వచ్చేస్తాయి. ఇది మనం చల్లారబెట్టు. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇందులో సన్నని సెగ మీద మనం రాగి పిండిని వేయించుకోం. మిల్లెట్స్ చాలా మంచిది, రాగులైతే ఇంకా. సన్నని సెగ మీద, మాడిపోతుంది పిండి కదా, కాబట్టి చూసుకుంటూ దోరగా వేయించుకోవాలి. చాలు, మన రాగి పిండి బాగా వేగిపోయింది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం బెల్లంని కొంచెం పాకం పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టి. ఈ చల్లార్చింది. ఓకే, ఇది చల్లారింది. దీన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చగా పొడికూడదు. మనం బెల్లం కరగబెట్టడం కోసం కొద్దిగా నీళ్ళు పోస్తుంది. బెల్లం కరిగితే చాలు. కరగనిద్దాం. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం పిండిలో పోసేసుకుందాం, లడ్డూలు చుట్టేసుకుందాం. పదండి. ఇలా మనం కచ్చపచ్చగా దంచుకున్న పప్పుల్ని ఇలా పోసుకున్నాము. అలాగే బెల్లం మరిగించిన వాటర్ కూడా చూడండి ఇందులో ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కలుపుకుందాం. రాగి ఇది ఏ రకంగా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఎలాగైనా రాగి పిండి తినండి. ఓకే, చూడండి లడ్డు ఇలా గుండ్రంగా చుట్టేసుకున్నాం. కమ్మగా తినేద్దాం. చాలా స్వీట్, సూపర్గా ఉంటుంది రాగి లడ్డు. చేయండి, మీ పిల్లలకు పెట్టండి, మంచి కాల్షియం పొందండి. చూడండి రాగి లడ్డూలు ఇలా తయారయ్యాయి. మనం ఒకటి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది, స్వీట్ అది పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.